మున్సిపల్ ఎన్నికల ప్రచారం హీటెక్కిస్తోంది. కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా చెప్పదండి ప్రచార సభలో పాల్గొంటారు. అందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. మానేరు చెక్ డ్యాంల ధ్వంసంపై స్పందన, కేఎన్ఆర్ జగిత్యాల 4 లైన్ పెండింగ్ ప్రాజెక్టులు, ఒదెల కొండగట్టు ఆలయాల మాస్టర్ ప్లాన్లపై సీఎం కీలక ప్రకటన చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. ఇక మిర్యాలగూడ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు నిరసనలకు దిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. పదేళ్లు వాళ్ళే ఉన్నారు. 10 ఏళ్లు పరిపాలన చేశారు. మొత్తం తెలంగాణను దోసుకున్నారు. వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు, 7 అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు, కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? వాళ్ళ బతుకు చెడ. పెళ్ళ మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంత ఆడా ఎవడన్నా? జడ్జిలను వదలలే, జర్నలిస్టులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే, పెళ్ళ మొగుడు జోలి వదలలే, సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే. ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయా? వీడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్ తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పెళ్ళ మొగుడు మాట్లాడుకునేది వింటారా? అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికి రా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతేంది? నీలాంటోడు జాతి పితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేని సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు. బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి. ఇట్లాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చినట్టు వానికి ముఖానికి ముసుగు తొడిగి కండ్ల కాడికి ఇట్లా పొక్కలు పెట్టి పట్టుకొస్తారు. ఆ ముఖం మందికి చూపియొద్దాడు. ఇక కరీంనగర్ జిల్లా చెప్పదండిలో సీఎం రేవంత్ రెడ్డి సభ ఉండనుంది. ఈ సభకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, ఇంకా అయితే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 11న జరగనున్న నేపథ్యంలో అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రచారం అయితే ఈ పార్టీలు అయితే హీటెక్కాయని చెప్పచ్చు. ఇటు ఇందులో భాగంగానే కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా ఈ రోజు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ అయితే రానున్నారు. ఈ భారీ బహిరంగ సభ కూడా నిర్వహించేందుకు కూడా సంబంధిత నేతలు అయితే ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశారు. డిసిసి అధ్యక్షుడు మేడిపల్లి సత్యంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మినిస్టర్ గా, కరీంనగర్ కు సంబంధించి ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆ కరీంనగర్ లో ఉండి ఏర్పాట్లను అయితే పర్యవేక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అధికారం ముఖ్యమంత్రి కావాలి, ఇటు జిల్లా కలెక్టర్ పదన సత్పతితో ఎస్పీ కమిషనర్ గౌస్ అలా కూడా భద్రతా పరమైన ఏర్పాట్లు కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ప్రచారం అయితే ప్రారంభించే ప్రజాపాలన ప్రగతి బాట అనే పేరు మీద ఈ ప్రచారం కార్యక్రమాలకైతే శ్రీకారం అయితే చుట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగా నిన్న నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కూడా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూడా ఇటు బీఆర్ఎస్ ను టార్గెట్ చేసి ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే టార్గెట్ చేస్తూ అయితే రేవంత్ రెడ్డి అయితే ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇది ఇందులో భాగంగానే ఇటు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ను గత 10 ఏళ్ల కాలంలో ఏదైతే అక్రమాలు చేశారో వాటినే టార్గెట్ చేస్తూ కూడా మున్సిపల్ ఎన్నికల్లో తాను ఈ 2 ఏళ్ల కాలంలో ఏమి అభివృద్ధి చేశామో ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఇష్టం ఉన్న రీతిలో మాట్లాడిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆందోళన వ్యక్తం చేసే నిరసన కార్యక్రమాలు అయితే చేసే అవకాశం ఉన్నట్టు కూడా ముందస్తుగా అయితే పోలీసులకు సమాచారం అందడంతో ఎలాంటి
ఏ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు కూడా ముందస్తుగానే బీఆర్ఎస్ శ్రేణులు అయితే కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటు రహదారుల వెంబడి కూడా ఎక్కడికక్కడ భారీ బందోబస్తు అయితే మనకు ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత గుమ్లాపూర్ కేంద్రంగా మాత్రం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కూడా మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ గెలుపొందే దిశగా టార్గెట్ చేస్తూ కూడా వరాలు కురిపించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందుకు సంబంధించి కూడా ఉమ్మడి జిల్లా నుంచి కూడా భారీ సంఖ్యలో దాదాపు సుమారు 40,000కు పైగా జన సమీకరణ చేయనున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే పర్యటన నేపథ్యంలో అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలైతే భారీ ఆశలు అయితే పెట్టుకున్నారు. అయితే మానేరు చెక్ డ్యాంల ధ్వంసంపై ఎలా స్పందిస్తారనేది కూడా చూస్తున్నారు. అదేవిధంగా ఎన్నో ఏళ్ల నుంచి కూడా జగిత్యాల కరీంనగర్ 4 లైన్ పెండింగ్ ప్రాజెక్టు సంబంధించి అయితే దాదాపు జగిత్యాల కరీంనగర్ రహదారి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిలో మాత్రం ప్రజల నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి అయితే వస్తుంది. ఇటు ఈ నేపథ్యంలోనే దానిపై 4 లైన్ పై కూడా ఎలాంటి స్పందిస్తారని చెప్పి అనౌన్స్ చేస్తారని చెప్పి చూస్తున్నారు. అదేవిధంగా ఓదెల కొండగట్టు ఆలయాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ పై కూడా సీఎం ఇంత ముందే హామీ ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు అయితే హామీ ఇచ్చారు. దానిపై కొండగట్టు మాస్టర్ ప్లాన్ పై కూడా చెప్పే కీలక ప్రకటన చేస్తారని కూడా ప్రజలైతే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి దృశ్య మాత్రం ఉమ్మడి జిల్లా నుంచి కూడా పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇదే విధంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా ప్రతిపక్షాలు అయితే టార్గెట్ చేస్తూ కూడా సంబంధిత జిల్లా ప్రజలకైతే వరాలు కురిపించే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో మాత్రం అక్కడి నుంచి కూడా రామడుగు మండలం వెదిరలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ తో పాటు గంగాధర్లోని డిగ్రీ కళాశాల ఏర్పాటు, దత్తోజిపేటలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు మహిళా సంఘాలకు కూడా వడ్డీ లేని రుణాలను కూడా సభా వేదికగా అందించనున్నట్లు కూడా మనకైతే డిసిసి అధ్యక్షుడైతే స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వివిధ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి కూడా డిసిసి ప్రెసిడెంట్ మేడిపల్లి సత్యం అయితే పేర్కొన్నారు. సభలో మాత్రం ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుద్దిల శ్రీధర్ బాబుతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి కూడా తెలుస్తుంది. సభ కోసం మాత్రం చొప్పదండి నుంచి రామడుగు వెళ్లే దారిలో మాత్రం గుమ్లాపూర్ గ్రామ శివారులో అయితే వేదికలు అయితే సిద్ధం చేసిన పరిస్థితిలో మాత్రం ఎవరిని కూడా అసంతృప్తిగా ఉండకుండా కూడా ఆ నేతలను టికెట్ రాని వాళ్ళు కూడా బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కీలకంగా జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి ఇటు సంజయ్ తో పాటు జీవన్ రెడ్డి ఇద్దరు వర్గాల మధ్య కూడా పోటాపోటీగా వారు నడుస్తున్న నేపథ్యంలో వారిని కూడా రేవంత్ రెడ్డి ఆ సమావేశం మధ్యలో చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే ఉంది. ఇటు ఎమ్మెల్యే సంజయ్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను అన్న కోణంలో ఈ సభకు వస్తాడా రా అన్న కోణంలో కూడా ఒకటి కాంగ్రెస్ నేతృత్వంలోనైతే చర్చ కొనసాగుతూ అయితే మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కరీంనగర్ జిల్లా చొప్పదండిలో రేవంత్ రెడ్డి ప్రచార సభలో మాత్రం గెలిపే లక్ష్యంగా మాత్రం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.